భగవంతుడా, నీకు తెలుసు, నాకు ఊహ తెలిసిన నాటి నుంచి ఎవరికి ఏ అన్యాయమూ చేయలేదు. అలాంటి నాకు ఎందుకు శిక్ష, ఎందుకు నీకు కక్ష? ఒక పక్క పసిబిడ్డ, మరో పక్క కట్టుకున్న భర్త, వీళ్ళిద్దరి మధ్య నలిగిపోతున్నాను. సమాధానం చెప్పలేక, నా మంచితనాన్ని నిరూపించుకోలేక అందరి ముందు జీవశ్చవల్లో పడున్నాను. ఇది నీకు న్యాయంగా ఉందా? పసిపాప అమాయకత్వానికి లొంగిపోవాలో, పసుపు తాడుకి కట్టుబడి ఆ పాపని దూరం చేసుకోవాలో అర్థం కావట్లేదు. బామ్మా బామ్మా బామ్మా, నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? ఆగవే, ఏమైందే నీకు? ఎంకి పెళ్లి చుప్పు చావుకొచ్చిందని నీ సంతోషం నా ప్రాణం తీసేస్తోంది. ఇలాంటి రోజు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు బామ్మా. విన్నావా నీ మనవడు ఏమన్నాడు? నన్ను ఇంట్లో ఇక్కడే ఉండమన్నాడు. ఈ ఆనందాన్ని నేను భరించలేకపోతున్నాను బామ్మా. నీ ఆనందం కూడా ఆపవే, ఆపో. అమ్మా, అవును, నువ్వేంటి అంత కండిషన్ పెట్టుకున్నా కూడా ఈ గుమ్మంలో అడుగుపెట్టి అంత సాహసం ఎలా చేసావే? సాహసం అంటే రేణు, రేణు అంటేనే సాహసం బామ్మా. ఏడ్చినట్టే ఉంది. ఒకవేళ కర్మగాలి వాడు నిన్ను సపోర్ట్ చేయకపోయి ఉంటే, వాడు అలా ఉండిపోతే ఏంటి నీ పరిస్థితి? పిచ్చి బామ్మా, రేణు ఊహ ఎప్పుడూ తప్పు కాదు. అయినా నీ మనవడు అలా చేయకపోతే ఇంకెలా చేస్తాడు? ఏమీ చేయలేడు, వేరే ఆప్షన్ లేదు. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివే. అరటి తొక్క మీద నువ్వు కాలేస్తే పళ్ళు పక్క వాళ్ళకి రాలుతాయే. అదే బామ్మ జాతకం అంటే. అది చేసిన తప్పు దానికి ముప్పులా తయారైంది. ఏయ్, ఎందుకొచ్చావే? ఎందుకంటే మీరంతా ఇలా చేస్తున్నారు. మేమేం చేసామే? ఆంటీ, తప్పు చేసిన వాళ్ళకి, దొంగ బుద్ధులున్న వాళ్ళకి మొహం నల్లపోతుంది కదూ. ఏంటే ఒళ్ళు కొవ్వెక్కిందా? నోటుకొచ్చినట్టు వాగుతున్నావు. నిజం అలాగే ఉంటున్నా ఆంటీ. బామ్మ బయటికి వెళ్ళినందుకే నువ్వు బాధపడుంటే, బామ్మ మీద నీకు నిజంగా అంత ప్రేమ ఉంటే బామ్మని లోపలి పంపించి నువ్వు బయటే ఉండొచ్చుగా. కాస్తైనా మంచి మనిషిగా ఉండలేవా? ఏం కూసావే? పాప మీద ఇంకొకసారి చేయి లేచిందో మర్యాదగా ఉండదు, జాగ్రత్త. ఖుషి, మనుషులతో, మనసున్న వాళ్లతో ఏమైనా మాట్లాడొచ్చు. ఇలాంటి కరడుగట్టిన రాక్షసులకి ఏం చెప్పినా, ఏం మొరపెట్టుకున్నా లాభం లేదు. ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పద. వదిలేవే, వదులు. నేను వదలను. మా అమ్మ బాగా చేసిన వంటల్ని పాడు చేసి మా అమ్మ నేర్పించాలని చూస్తున్నావు. చెయ్యొద్దు. ఆంటీ తప్పు చేసింది. చెయ్యొద్దులవే. నేను వదలను. చెయ్యొద్దుతావా లేదా? అంకుల్, వీళ్ళు అమ్మ వండిన కూరల్లో ఉప్పు కలిపి చెడగొట్టాలని చూస్తున్నారు. నేనే పట్టుకున్నాను. ప్రామిస్. చూసావా శ్రీకర్, ఎన్ని అబద్ధాలు ఆడుతుందో? ఉప్పు డబ్బా తీసి అలా పక్కన పెడుతుంటే మీరిక్కడ కూర్చోవద్దు, అసలేమీ ముట్టుకోవద్దు. దానిలా లేకపోతే నీ ఇలా నాకు అర్థం కావడం లేదు. పైకి ఏడుస్తున్నట్టు, ఏమీ తెలియనట్టు నటిస్తూ దీనికి అన్ని నేర్పించి బాగానే ట్రైనింగ్ ఇస్తున్నావు. అంటే పిడికెడు మెతుకులు కూడా వాళ్ళని ప్రశాంతంగా తినేవా? ఇంకెక్కడ తిండి శ్రీకర్, అంతా సర్వనాశనం అయిపోయింది.